రైట్. ఇవాల్టి మ్యాచ్ కి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు. పరిచయం చేసుకుందాం. హాయ్ సార్. హాయ్ సుధీర్. యా ఇవాల్టి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటున్నారు? అంటే ఆల్రెడీ ఒకసారి స్టాప్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయ్యి థర్డ్ డే నడుస్తోంది. ఆ ఊపు కంటిన్యూ అవుతుందంటారా? వెల్, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇది థర్డ్ డే అండ్ ఫస్ట్ డేనైతే మ్యాచ్ చూసేందుకు కూడా అవకాశం లభించలేదు ఎవరికి, బికాస్ ఇట్ వాస్ కాల్డ్ ఆఫ్ బికాస్ ఆఫ్ రెయిన్ ఇన్ బెంగళూరు. బట్ నిన్న టూ హెడర్స్ చూసాను, డబుల్ హెడర్ మ్యాచెస్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే రసవత్రంగానే కొనసాగాయి. మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ అండ్ రాజస్థాన్, అండ్ అదే రకంగా ఢిల్లీ వర్సెస్ గుజరాత్ కూడా చాలా టఫ్ మ్యాచెస్ గానే. బట్ చివరికి అఫ్ కోర్స్ గుజరాత్ ఎఫర్ట్లెస్ గానే విక్టరీ సాధించారు, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు లాస్ట్ లో. థర్డ్ డే మీరు అన్నట్టుగా ఆ ఊపు అంటే అఫ్ కోర్స్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా టాస్ గెలిచిన తర్వాత చెప్పాడంటే ఆ మొమెంటం రిథం మళ్ళీ రాబట్టుకోవాలంటే ఒక మ్యాచ్ ఆడాలి, అప్పుడే కొంచెం బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి అందుకనే టాస్ గెలిచిన తర్వాత వెంటనే అతడు బౌలింగ్ తీసుకొని కొంచెం సెట్ అయ్యేందుకు ప్రయత్నించారు. సో టుడేస్ మ్యాచ్ నేను అనుకుంటాను శిలా, మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ ఫర్ లక్నో సూపర్ జెయింట్స్. వాళ్ళకు 3 మ్యాచెస్ ఉన్నాయి, 3 మ్యాచెస్ లో విక్టరీస్ కావాలి. అండ్ 3 మ్యాచెస్ లో అది కూడా నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంటూ వాళ్ళు విక్టరీస్ సాధించాలి. ఉన్న సిచ్యువేషన్ లోనైతే మనం అఫ్ కోర్స్ అఫీషియల్ గానైతే ఛాన్సెస్ లేవని చెప్పలేం కానీ, బట్ చాలా డిఫికల్ట్, ఐ మీన్ హర్క్యూలియన్ టాస్క్ అంటాం కదా, అటువంటి ఒక టాస్క్ వాళ్ళ ముందుంది. అండ్ ఫస్ట్ మ్యాచెస్ గెలవాలి వాళ్ళు, తర్వాత ప్లస్ లోకి రావాలి. అండ్ ఎందుకంటే వాళ్ళకు మిగతా టీమ్స్ తోటి చాలా టఫ్ కాంపిటీషన్ కూడా ఉంది. సో అలా ఉండడంతో వాళ్ళ సిచ్యువేషన్ నేను అనుకుంటాను కొంచెం కష్టంగానే కనబడుతుంది. హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక అడ్వాంటేజ్ తీసుకోవాలి. అండ్ ఎస్ఆర్హెచ్ అఫ్ కోర్స్ ఈ సంవత్సరం అంత పెద్ద ఫామ్ కనబరిచినటువంటి టీం తోటి ఆడుతున్నారు కనుక వాళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఉంటుంది గెలవడానికి. బట్ వాళ్ళకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఎస్ఆర్హెచ్ కి ఎలానైతే బౌలింగ్ సమస్యలను మనం చూసాము, మెయిన్ గా వాళ్ళకు కూడా బౌలింగ్ సమస్యలు చాలా ఉండడం చూసాం శీలా. సో దాంతో నేను అనుకుంటాను ఎక్కువ విక్టరీ సాధించలేకపోయినారు. అండ్ ముఖ్యంగా కెప్టెన్ కూడా ఈజ్ నాట్ యాక్చువల్లీ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అందరికంటే ఎక్కువగా డబ్బు పెట్టి తీసుకున్నటువంటి కెప్టెన్ అతను 27 crores అంటే అఫ్ కోర్స్ ఆడలేదు కానీ, బట్ ఈ డిజర్వ్స్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈ సంవత్సరం మాత్రం రిషబ్ పంత్ యాక్చువల్లీ ఈజ్ డిసప్పాయింటెడ్ ఎవ్రీవన్ అండి శీలా. లక్నోకి ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఇక మిగిలిన 3 మ్యాచెస్ గెలవాల్సిందే. వాళ్ళకు 3 మ్యాచెస్ లో ఒకటి గుజరాత్ తోటి ఉంది ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళు ఆర్సీబీ తోటి లాస్ట్ మ్యాచ్ ఆడతారు. అది నేను అనుకుంటాను ఇక్కడనే జరుగుతుంది ఆ మ్యాచ్ కూడా, లక్నోలోనే 27th రోజు. బట్ ఫస్ట్ వాళ్ళు ఈ రోజు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కనుక వాళ్ళ యొక్క బ్యాటిల్ ఫస్ట్ గెలిచే ప్రయత్నం చేయాలి. అండ్ ఆ తర్వాత కొంచెం వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే గుజరాత్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ టీమ్, మనందరికీ తెలుసు. వాళ్ళు ఇప్పుడు టాప్ లో ఉన్నారు. అండ్ గుజరాత్ ఈస్ ద ఓన్లీ టీమ్ టు హ్యావ్ క్వాలిఫైడ్ సో ఫార్ ప్లే ఆఫ్స్ కు. అండ్ మిగతా టీమ్స్ కు ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే మీకు ఆర్సీబీకి 17 points ఉన్నా కానీ, పంజాబ్ కు ఉన్నా కానీ, ఆర్సీబీకి అఫ్ కోర్స్ ఎక్కువ ఉంది, బట్ పంజాబ్ కి 17 points ఉన్నా కానీ యూ కెనాట్ సే దట్ దే ఆర్ త్రూ అని చెప్పలేము మనం. ఎందుకంటే ముంబై ఉన్నారు, ఇప్పుడు ఢిల్లీకి కూడా నిన్న ఓడిపోయినా కానీ ఒక చిన్న హోప్ అయితే కనబడుతుంది. లక్నోకు అఫ్ కోర్స్ 3 wins తో పాటు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు షీలా, వాళ్ళకు నెట్ రన్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. అండ్ ఇప్పుడు నేను అనుకుంటాను నెట్ రన్ రేట్ వాళ్ళది -4 లో ఉన్నారు కనుక దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు బిగ్ విక్టరీస్ సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 200 అరౌండ్ స్కోర్ చేసి వాళ్ళు హైదరాబాద్ ను తక్కువ స్కోర్ కు ఆల్అౌట్ చేసినట్లయితే, లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా. ఒక మ్యాచ్ మనం చూసాం కదా, కోల్కతా 200 చేసి హైదరాబాద్ ను 120 కి ఆల్అౌట్ చేయగలిగారు. సో అలా అయినట్లయితేనే నేను అనుకుంటాను వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి నెట్ అండ్ నెట్ ప్లస్ చేసుకోవడానికి. క్లోజ్ విన్స్ కూడా వాళ్ళకు సరిపోవు. క్లోజ్ విన్స్ తో పాటు వాళ్ళకు నెట్ రన్ రేట్ కూడా చాలా కీలకంగా మారింది. సో అందుకని దే నీడ్ బిగ్ విన్స్ యాక్చువల్లీ రేస్ లో ఉండాలంటే. అండ్ ఆ బిగ్ విన్స్ సాధ్యం అవుతాయా? ఎందుకంటే 3 మ్యాచెస్ లో గెలవాలంటే కూడా చాలా కష్టం. అండ్ ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా కానీ వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోతారు. ఈ రోజు ఓడిపోయినారు అనుకోండి, రేపటి నుంచి లక్నో కూడా టీమ్ లో రేస్ లో ఉండదు. అండ్ ఇప్పుడు 5th టీం అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు 4 teams అయితే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయాయి. చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అండ్ కోల్కతాకు చిన్న హోప్ ఉండింది బెంగళూరులో, బట్ ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినారు. సో 5th టీం మరి ఈ రోజు లక్నో ఓడిపోయి జాయిన్ అవుతారు అందులో, లేకుంటే వాళ్ళ ఆశలను సజీవంగా ఉంచుకుంటారా అనేది టుడేస్ మ్యాచ్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు విన్ టుడే, దే హ్యావ్ టు విన్ ఇన్ ఎ వెరీ బిగ్ వే షీలా. గుజరాత్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్లే ఆఫ్స్ కి ఆల్రెడీ చేరుకుంది. సో గుజరాత్ తో పాటు ఇంకా ఏ టీం వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనైతే నేను అనుకుంటాను ఆర్సీబీ అండ్ పంజాబ్ కొంచెం టాప్ పొజిషన్ లో కనబడుతున్నారు. అండ్
ముఖ్యంగా మీరు చూడండి ముంబైకి 2 మ్యాచెస్ లో విక్టరీ సాధించినట్లయితే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ మ్యాచ్ లో ఓడిపోయినా కానీ వాళ్ళకు కూడా ఛాన్సెస్ అన్నగిలుతాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. ఢిల్లీ అగెనిస్ట్ ఉంది వాళ్ళకు, పంజాబ్ అగెనిస్ట్ ఉంది. సో ముంబై కూడా రేస్ లో ఉన్నారు, లేదని కాదు. బట్ ఉన్న సిచ్యువేషన్ లో నేను అనుకుంటాను గుజరాత్ తో పాటు ఆర్సీబీ అండ్ పంజాబ్ అయితే ఆ, ఎక్కువ ఛాన్సెస్ పొందున్నారు. బట్ మిగతా 4th టీం ఏదవుతుంది ఆర్ లేకుంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ముంబై ఓడించి ముంబై ఒక మ్యాచ్ లో గెలిచి ఒక మ్యాచ్ లో ఓడిపోయినట్లయితే వాళ్ళకు కూడా ఛాన్సెస్ తగ్గిపోతాయి. అప్పుడు కూడా వాళ్ళకు ఒకటే అడ్వాంటేజ్ ఏముందంటే కొంచెం ప్లస్ లో ఉంది నెట్ రన్ రేట్. సో దాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళందరికంటే కూడా నెట్ రన్ రేట్ కొంచెం చాలా అద్భుతంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో అదొకటి నేను అనుకుంటాను ఒక బిగ్ అడ్వాంటేజ్ గా ఉంది ముంబైకి. అండ్ ఆర్సీబీకి అఫ్ కోర్స్ ఉన్న మ్యాచెస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి ఒక మ్యాచ్ ఆడతారు. అండ్ అదే రకంగా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ లక్నో సూపర్ జైంట్స్ తోటి ఉంది. సో ఈ 2 మ్యాచెస్ లో ఏ ఒక్క మ్యాచ్ లో గెలిచా కానీ ఇప్పుడు కూడా వాళ్ళకు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కన్ఫర్మేషన్ లేకున్నా కానీ దగ్గరలో ఉన్నారు అసలు యాక్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లక్నో ఓడిపోయింది అనుకోండి, ఇక లక్నో రేస్ లో ఉండదు కనుక ఆ టాప్ 5 టీమ్స్ మధ్యలోనే రేస్ అనేది కొనసాగుతుంది. అప్పుడు ఢిల్లీయా ముంబైనా పంజాబ్ అనేది నెక్స్ట్ మ్యాచ్ లో మనకు తెలుస్తుంది షీలా. అండ్ ఆర్సీబీ పొజిషన్ ఈజ్ బెటర్, పంజాబ్ పొజిషన్ ఈజ్ బెటర్. ఓన్లీ ఏంటంటే ముంబై అండ్ ఢిల్లీ మధ్యలో ఆ పోటీలు ఎవరు గెలుస్తారు, ఎవరు వాళ్ళ ఆశను పెంచుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారుతుంది. బట్ గుజరాత్ తో పాటు నేను అనుకుంటాను ఆర్సీబీ పంజాబ్ అయితే పంజాబ్కి అయితే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ వాళ్ళకు పంజాబ్ ముఖ్యంగా 1 పాయింట్ ఎక్స్ట్రా రావడం ఒకటి, అండ్ అట్లాగే ఆర్సీబీ కూడా ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది మొన్న వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోవడం తోటి. ఇవి నేను అనుకుంటాను వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతాయి. యా సార్, మీ ఇంతకుముందు పంత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత అసలు ఆట ఆడగలడో లేడో అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ హర్ట్ అయిన సందర్భం. కానీ కంబ్యాక్ చాలా బాగా ఇచ్చాడు. కానీ దాని తర్వాత అంత పర్ఫార్మెన్స్ బాగాలేదని ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఎందుకు రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు యాజ్ ఏ అనలిస్ట్ గా? ఇలాంటివి మీరు గతంలో కూడా చూసుంటారు కదా. దట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా నేనేమనుకుంటానంటే ఈ ఫార్మాట్ లో అతనికి కొంచెం సరైనటువంటి ప్రాక్టీస్ లభించదు. 2022 తర్వాత 2020 క్రికెట్ ఎక్కువగా ఆడలేదు, మనందరికీ తెలిసిందే. ఈవెన్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అతను లేడు, ఇంగ్లాండ్ వచ్చినప్పుడు లేడు. రీజన్ ఏంటి అంటే తన హెల్త్ బిహేవియర్ లేకపోతే మెంటల్ గా, అంటే జనరల్ గా ఏం జరుగుతూ ఉంటుంది ప్లేయర్స్ కి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే ఫ్యాన్స్ కి ఏముంది, బాగా ఆడితే బాగుంది అనుకుంటారు, లేకపోతే బాగా ఆడట్లేదని అనుకుంటారు. కానీ అసలు వాళ్ళకేం జరుగుతుంది అనేది కూడా మనం పాయింట్ అది తెలుసుకుంటేనే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఫ్యాన్స్ కైనా. కరెక్ట్ మీరు అన్నట్టు షీలా. ఇప్పుడు మీరు అన్నట్టుగా పంత్ నేను అనుకుంటాను కొన్ని సిచ్యువేషన్స్ లో అసలు యాక్చువల్ గా తన యాటిట్యూడ్ ను మార్చుకోలేకపోయినాడు. ఇప్పుడు ఎలానంటే మనం ఈ టోర్నమెంట్ లో అతడు అవుట్ అయినటువంటి విధానం చూసా కానీ ప్రతిసారి కూడా ఒకటే విధానంలో అవుట్ కావడం, దాని నుంచి రెక్టిఫై చేసుకోలేదు. ఈవెన్ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా చాలా సార్లు అంటూనే ఉంటారు రిషబ్ పంత్ ఈజ్ ఎ టెర్రిఫిక్ క్రికెటర్, ఆడుతున్నప్పుడు మ్యాగ్నిఫిసెంట్ గా ఆడతారు, అందరు ఇష్టపడుతుంటారు. కానీ ప్రతిసారి కూడా మనం చూసినట్లయితే వికెట్ పారేసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ చాలా కనబడ్డాయి. ఈ ఐపీఎల్ లో కూడా ఐ థింక్ ఒక 3-4 టైమ్స్ అయితే ఒక రెక్లెస్ షాట్ ఆడి అవుట్ కావడం అనేది చూసాం. మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు కొంచెం మీ ప్లేలో కానివ్వండి, మీ బిహేవియర్ లో కొన్ని మార్పులు తీసుకురావాలి. బికాస్ కెప్టెన్సీ అనేది మనందరికీ తెలుసు ఒక డిఫరెంట్ ప్రెషర్ ను మీకు క్రియేట్ చేసి ఉంచుతుంది కనుక ఐ థింక్ దానికి తగ్గట్టుగా అతడు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోయినాడు. బికాస్ ఈ టోర్నమెంట్ 3-4 టైమ్స్ అయితే రెక్లెస్ షాట్ ఆడి చాలా సార్లు అదే రిపీట్ చేసి అవుట్ కావడం చూసాం. సో అక్కడ అంటే ప్రతిసారి కూడా అదే అతని స్టైల్ అని మనం అనలేం కదా. బికాస్ వెన్ యూర్ ఎ క్యాప్టెన్, వెన్ యూర్ లీడింగ్ ఎ సైజ్, యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో అది ఒకటి జరిగింది. అండ్ అది కాకుండా 2020లో కూడా అఫ్ కోర్స్ అతనికి ప్రాక్టీస్ ఎక్కువగా లభించలేదు. ఈవెన్ మన ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నా కానీ అతను ఓన్లీ నెట్స్ లోనే ప్రాక్టీస్ చేయడం కానీ, బట్ పిచ్ లో అతనికి ప్రాక్టీస్ అనేది లభించలేదు. బికాస్ ఓన్లీ పెవిలియన్ కి మాత్రమే పరిమితం. రాహుల్ వాజ్ కీపింగ్ ద వికెట్స్ ఫర్ ఇండియా. సో అలా జరగడం నేను అనుకుంటాను వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటర్ అండి. అండ్ ఇప్పటికీ కూడా నేనేమంటానంటే ఏజ్ అతని వైపు ఉంది. అండ్ అతను కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం మార్పులు తీసుకోవచ్చినట్లయితే ఐ థింక్ ఈ కెన్ బి ఎ వెరీ గుడ్ ప్లేయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న చూసాం కదా, అంటే ప్లేయర్స్ ఎలా ఆడతారు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అన్నట్టు. యశస్వి జైస్వాల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోగలిగాడు. యశస్వి జైస్వాల్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు రాజస్థాన్ ఆడుతున్నప్పుడు షీలా అతడు కూడా ఇలాగే త్వరగా అవుట్ అయ్యేది, రెక్లెస్ షాట్స్ ఆడేది. బట్ ఆ తర్వాత తన యొక్క ప్లేస్ ను ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని తను గమనిస్తూ వచ్చాడు. సో అలా రిషబ్ పంత్ నేను అనుకుంటాను కొన్ని చిన్న మార్పులు తీసుకురావాలి. బికాస్ ఈజ్ ఎక్సెప్షనలీ టాలెంట్ ఉన్నటువంటి క్రికెటర్. చాలా రేర్ గా ఉంటారు. మంచి వికెట్ కీపర్, మంచి బ్యాటర్, అండ్ చాలా ఫియర్లెస్ గా ఆడుతూ ఉంటాడు. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే
బిట్ ఆఫ్ చేంజ్. వెన్ యూఆర్ లీడింగ్ ద సైడ్ యాక్చువల్లీ కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యేటటువంటి ఒక క్వాలిటీ అతడు ఇంకల్కేట్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్ అండి. ఈ సీజన్ లో ఫస్ట్ నుంచి ఆడుతున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ప్లే ఆఫ్స్ కు వెళ్లే టీమ్స్ ఏవేవి ఎక్కువగా ఉన్నాయనే దానికి సంబంధించి, అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఉన్న ఫైనల్ వరకు వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన టీమ్స్ ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరి ఆట తీరు ఎలా ఉంది? మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ గుజరాత్ అయితే ప్లే ఆఫ్ కు చేరుకున్నారు, వాళ్ళకు సరిపోతాయి 9 wins. అండ్ వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ 2 matches లో గెలిచి, ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ నెక్స్ట్ 2 matches లో ఒక మ్యాచ్ అగెనిస్ట్ లక్నో ఉంది, ఒక మ్యాచ్ అగెనిస్ట్ చెన్నై ఉంది వాళ్ళకి. అండ్ 2 matches దే విల్ బి ప్లేయింగ్ ఇన్ అహ్మదాబాద్, హోమ్ క్రౌడ్ ముందు ఆడతారు. అండ్ దిస్ ఇయర్ దే హావ్ డన్ వెల్ ఆల్సో, బెటర్ దాన్ అదర్ టీమ్స్ ఎట్ హోమ్ క్రౌడ్. సో వాళ్ళు రియల్ గా చెప్పాలంటే టాప్ 2 లో వెళ్లే తనకు కొంచెం దగ్గరలో కనబడుతున్నారు. సో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి టీమ్స్ లో ఇప్పుడు ఆర్సీబీ, పంజాబ్ ఒకే పాయింట్స్ తోటి ఉన్నారు, సెకండ్ థర్డ్ పొజిషన్ లో వాళ్ళు కొనసాగుతున్నారు. ఆ తర్వాత ముంబై నెట్ రన్ రేట్ చక్కగా ఉంది, ముంబై వెనకాల ఇప్పుడు ఢిల్లీ ఉన్నారు. సో ముంబై ఇప్పుడు ఆడే మ్యాచెస్ కూడా పంజాబ్ అండ్ ఢిల్లీ. ముంబై ఫర్ ఎగ్జాంపుల్ 2 matches ఓడిపోతారు అనుకోండి, అప్పుడు ఢిల్లీకి ఛాన్సెస్ పెరుగుతాయి. ఢిల్లీకి ఆ 1 point ఎక్స్ట్రా ఉంది కనుక వాళ్ళకు ఒక 1 win అనేది సరిపోతుంది. బికాస్ దే విల్ బి ప్లేయింగ్ అగెన్స్ట్ పంజాబ్, దే విల్ బి ప్లేయింగ్ అగెన్స్ట్ ముంబై. సో వాళ్ళు ముంబైని ఓడించారు అనుకోండి, వాళ్ళకు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రా పాయింట్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆర్సీబీ, పంజాబ్ కూడా అదే 17 points పైన ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ నెక్స్ట్ 2 matches లో ఓడిపోయినారు అనుకోండి, వాళ్ళు అక్కడనే ఉంటారు. అండ్ పంజాబ్ కూడా నెక్స్ట్ 2 matches లో ఓడిపోయినారు అనుకోండి, వాళ్ళు కూడా అట్లా. ఇప్పుడు ఢిల్లీ ముంబై ఓడిపోయి పంజాబ్ తోటి గెలిచింది అనుకోండి, అప్పుడు పంజాబ్ అక్కడనే ఉంటుంది. అండ్ పంజాబ్ నెక్స్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయినట్లయితే వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. సో ఉన్న సిచ్యువేషన్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆర్సీబీకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి రియల్ గా చెప్పాలంటే. బికాస్ దే విల్ బి ప్లేయింగ్ 1 match అగెన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్, దట్ టు ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో కొంచెం ఫస్ట్ 3 matches తర్వాత హోమ్ రికార్డ్ మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు వాళ్ళు. నేను అనుకుంటాను అక్కడ కొంచెం ఎక్కువ బెటర్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు. అండ్ ముంబై ఒక మ్యాచ్ ముంబైలో ఆడతారు, ఒక మ్యాచ్ అవుట్ సైడ్ ఆడతారు. సో ముంబై అగెన్స్ట్ ఢిల్లీ ఆడుతున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించినట్లయితే వాళ్ళు కూడా కొంచెం సేఫ్ పొజిషన్ లో ఫస్ట్ వెళ్తారు. సో గుజరాత్ తో పాటు ఆర్సీబీ అండ్ పంజాబ్ అయితే మీకు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఈ 2 teams కు. బట్ నెక్స్ట్ 4th team అనేది ముంబై ఢిల్లీ అనేది వి కాంట్ సే నవ్ యాక్చువల్లీ. బికాస్ లక్నోకి అయితే నాకు ఏమనిపిస్తుందంటే కొంచెం ఛాన్సెస్ తక్కువనే. అంటే వాళ్ళు 3 wins వాళ్ళు సాధించా కానీ నెట్ రన్ రేట్ వాళ్ళు అంతా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారా? బికాస్ నెట్ రన్ రేట్ వాళ్ళది ఫస్ట్ ప్లస్ లోకి రావాలి అంటే దే నీడ్ హ్యూజ్ విన్స్ అండి. ఆ హ్యూజ్ విన్స్ ఉన్న సిచ్యువేషన్ లోనైతే మరి సాధ్యంగా కనబడటం లేదు వాళ్ళకి. ఓకే, యాజ్ అనలిస్ట్ గా తొలి ప్లేస్ లో ఉండే అవకాశం ఎవరికి దక్కే అవకాశం ఉందని మీరు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. జనరల్ గా మీరు మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఒక ఐడియా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి మీరు అనాలిసిస్ గా ఉంటూ ఉన్నారు కాబట్టి. ఉన్న సిచ్యువేషన్ లోనైతే గుజరాత్ కు ఛాన్సెస్ కనబడుతున్నాయి, డౌటే లేదు అందులో. బట్ అగైన్ క్రికెట్ ఈజ్ సచ్ ఎ ఫన్నీ గేమ్. షీలా మనందరికీ తెలుసు గుజరాత్ ఉండే అవకాశం ఉందంటారా? ఎట్ ప్రెసెంట్ అయితే అలా కనబడుతున్నాయి. బికాస్ వాళ్ళకి 2 matches కూడా కొంచెం స్లైట్లీ ఈజియర్ మ్యాచెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు టఫ్ టీమ్స్ నోడిస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్న మ్యాచ్లు కూడా లోవర్ టీమ్స్ తోటి ఉన్నాయి, ఒకటి చెన్నై తోటి. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. చెన్నై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పైన ఏం ప్రెషర్ లేదు కనుక వాళ్ళు ఆల్రెడీ గుజరాత్ లో ఓడించారు కూడా ఫైనల్లో. చెన్నైకి మంచి రికార్డే ఉంది అహ్మదాబాద్ లో కూడా. సో అలా జరిగినట్లయితే నేను అనుకుంటాను అక్కడనే ఉండిపోతారు. బట్ ఉన్న సిచ్యువేషన్ లోనైతే నాకు అనిపిస్తుంది వాళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. అంటే ఫస్ట్ 2 positions సరిపోతాయండి మీకంటే డైరెక్ట్ విక్టరీ సాధించి స్ట్రేట్ అవే ఫైనల్ కి వెళ్ళడానికి ఫస్ట్ 2 position లో ఉన్నా కానీ మీకు మంచి అవకాశం ఉంటుంది. ఆ ఫస్ట్ 2 position లో వెళ్ళడానికి అయితే గుజరాత్ కి ఎట్ ప్రెసెంట్ ఒక మంచి అవకాశం అయితే ఉంది. బట్ ఏమో నెక్స్ట్ 2 matches లో ఓడిపోయినారు అనుకోండి, వాళ్ళు అక్కడనే 9 wins తోటి ఉంటారు. అండ్ ఇప్పుడు కింద ఉన్నటువంటి టీమ్స్ కూడా పైకి పోవచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ ఇంకొక మ్యాచ్ అయినాక మనం ఖచ్చితంగా ఎవరు వెళ్తారని చెప్పలేము. బికాస్ క్రికెట్ ఈస్ సచ్ ఎ ఫనీ గేమ్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఒక్కొక్కసారి లోవర్ టీమ్స్ కూడా టాప్ టీమ్స్ నోడిస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లక్నో ఓడిపోయింది, అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు గుజరాత్ ను ఓడించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడు గుజరాత్ ను ఓడించారు అనుకోండి, అప్పుడు గుజరాత్ అక్కడనే ఉండిపోతారు. ఆ తర్వాత చెన్నై కూడా గుజరాత్ ను ఓడించింది అనుకోండి, అక్కడనే ఉండిపోతారు. బట్ గుజరాత్ ఒక్క విన్ సాధిస్తే సార్ వాళ్ళకు 2 matches లో 1 win అనేది వాళ్ళకు టాప్ 2 positions లో వస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఆర్సీబీకి అయితే బెటర్ ఛాన్సెస్ ఉన్నట్టుగా కనబడుతున్నారు టాప్ 2 లో ఉండడానికి. గుజరాత్ అండ్ ఆర్సీబీలో 1 team అయితే డెఫినెట్లీ విల్ బి దేర్. షీలా, సుధీర్, ఐపీఎల్ లో ఈ వారం వెరీ క్రూషియల్ అంటున్నారు, వాస్తవమేనా? ఎందుకు క్రూషియల్ ఇన్ ద సెన్స్ బికాస్ ఇప్పుడు 4 teams అయితే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 1 team వెళ్ళిపోయింది. నెక్స్ట్ రేస్ అనేది ఆ 4 teams మధ్య జరుగుతున్నది కనుక ఇవాళ నుంచి రేపటి మ్యాచెస్ లో మనకు రిజల్ట్ మనకు తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు లక్నో కూడా ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయినారు అనుకోండి, ఇప్పుడు లక్నో కూడా ఓడిపోతారు, 5 teams అయిపోతాయి.
సో నెక్స్ట్ ఇక 5 టీమ్స్ లో అంటే రిజల్ట్ అనేది ఈజీ అయిపోతుంది. అంటే ఓన్లీ 1 టీం మాత్రమే బయటికి వెళ్తుంది. ఆ 1 టీమ్ లో ఢిల్లీ ఉండవచ్చు, 1 టీమ్ లో మీకు ముంబై ఉండవచ్చు, 1 టీమ్ లో ఎనీ టీమ్ కెన్ బి దేర్. యాక్చువల్లీ 2 టీమ్స్ మధ్యలో నేను అనుకుంటాను ఒక మ్యాచ్ జరుగుతుంది కనుక గెలిచిన టీం కు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ముంబై విల్ బి ప్లేయింగ్ అగెన్స్ట్ ఢిల్లీ, సో ఢిల్లీ విల్ బి ప్లేయింగ్ అగెన్స్ట్ పంజాబ్ ఆల్సో. సో అక్కడ ఇప్పుడు టాప్ టీమ్సే ఆడుతున్నాయి కనుక ఆ రేస్ అనేది కొంచెం టఫ్ గా కొనసాగుతుంది ఈ 3 టీమ్స్ మధ్యలో. ఆర్సీబీకి అఫ్ కోర్స్ వన్ మ్యాచ్ అఫ్ కోర్స్ ఈజీ ఏది కూడా కాదు ఐపీఎల్ లో, బట్ హోమ్ క్రౌడ్ ముందు సన్ రైజర్స్ ఆడుతున్నారు కనుక ఐ థింక్ ఆ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. శిలా, యా, ఇప్పటి వరకు ఐపీఎల్ లో సక్సెస్ అయిన బ్యాటర్స్ ఎవరంటారు? వాళ్ళు సాయి సుదర్శన్ అండి ఫస్ట్ అతని పేరు తీసుకోవాల్సింది, బికాస్ నిన్న కూడా చాలా అద్భుతంగా ఆడాడు. శుభ్మన్ గిల్ అఫ్ కోర్స్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. అంటే ఇండియన్ బ్యాటర్స్ విషయం మాట్లాడినట్లయితే అట్లాగే జైస్వాల్ కూడా చాలా మంచి ఫామ్ కనబరిచాడు. సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ ఎక్సైటింగ్ క్రికెట్ ఆడడం చూసాం మనం. నిన్న కూడా 40 చాలా చక్కగానే స్కోర్ చేశాడు. ఆర్యా హ్యాస్ బిన్ గుడ్ యంగ్స్టర్స్ లో, అండ్ ఆయుష్ మాత్రే అని చెప్పి ఇప్పుడు చెన్నైకి ఆడుతున్నాడు. అతడు కూడా ఈజ్ పుట్ అప్ ఎ డీసెంట్ షో. యాక్చువల్లీ చాలా లేట్ గా వచ్చా గానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలిగాడు. సో బౌలింగ్ లో అఫ్ కోర్స్ రతి ఇంప్రెస్ చేశాడు అందరినీ. అండ్ సీనియర్స్ లో అఫ్ కోర్స్ అశ్విన్ లాంటి ప్లేయర్స్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరచడం కూడా చూసాం బౌలింగ్ లో. సో నేను అనుకుంటాను గుజరాత్, ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్స్ ఇద్దరు ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కనబడుతుంది. నిన్న కూడా వికెట్ కోల్పోకుండా వాళ్ళు 200+ చేజ్ చేయగలిగారంటే ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై దెమ్ యాక్చువల్లీ. అండ్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా కనబరిచినటువంటి పేరు ఇప్పటి వరకు గుజరాత్ టీమ్ ది, అండ్ అందులో ఎటువంటి డౌట్ లేదు. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ విషయం మనం చెప్పే అవసరమే లేదు. హెస్ బీన్ ఫెంటాస్టిక్ అండ్ ఇన్ దిస్ టోర్నమెంట్, అండ్ దీస్ ఆర్ ద ప్లేయర్స్ యాక్చువల్లీ హవ్ రియలీ ఇంప్రెస్డ్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఫార్. శిలా, యా, బ్యాటర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బౌలర్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. సో బెస్ట్ ఎవరు? బౌలర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ షమీ లాంటి సీనియర్స్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరచడం అనేది ఐ థింక్ వి డింట్ ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్, బికాస్ హైదరాబాద్ అతన్ని చాలా హోప్స్ పెట్టి తీసుకున్నది. అండ్ దయాల్ ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్డ్ మెచ్యూర్డ్ బౌలర్ గా కనబడ్డాడు, అండ్ ఈ వన్ కపుల్ ఆఫ్ గుడ్ మ్యాచెస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ రతి అని మనం ఇంతకుముందు చెప్పాం కదా, లక్నో బౌలర్, అతడు కూడా చాలా ఇంప్రెసివ్ స్పెల్స్ కనబడ్డాడు. పవర్ ప్లే లో వికెట్ తీసుకున్నాడు, అండ్ మిడ్ ఓవర్స్ లో తీసుకున్నాడు, అండ్ ఈవెన్ స్లాగ్ డెత్ ఓవర్స్ లో కూడా అతనితో బౌలింగ్ చేయించడం చూసాను. 19th 20th ఓవర్ లో కూడా లక్నో కెప్టెన్ రిషబ్ పంత్. సో హీ హాజ్ యాక్చువల్లీ లుక్ వెరీ గుడ్ ఫర్ లక్నో అందరితో కంపేర్ చేసినట్లయితే. అండ్ అఫ్ కోర్స్ ఫారిన్ బౌలర్స్ లోనైతే మనందరికీ తెలుసు, ఫారిన్ బౌలర్స్ లో ముఖ్యంగా స్టార్క్ మంచి స్పెల్ కనబరిచాడు. నిన్న అఫ్ కోర్స్ అతను లేడు, ఆడలేదు. అండ్ ఉన్నంత వరకు ఫస్ట్ మ్యాచ్ లో ఆడకపోయినా కానీ జోఫ్రా ఆర్చర్ కూడా మంచి బౌలింగ్ కనబరిచాడు. అండ్ ఇండియన్ బౌలర్స్ లో నేను అనుకుంటానంటే దయాల్ లాంటి బౌలర్స్ కొంచెం ఇంప్రెసివ్ బౌలింగ్ కనబరిచారు ఈ సంవత్సరం. రతి అఫ్ కోర్స్ వాస్ గుడ్. కుల్దీప్ హాస్ బిన్ డీసెంట్ అండి ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా మంచి బౌలింగ్ కనబరిచాడు. ఢిల్లీ అఫ్ కోర్స్ ఎక్కువ మ్యాచ్ లో గెలవకపోయినా కానీ ఐ థింక్ దీస్ ఆర్ ద బౌలర్స్ డన్ ఎ గుడ్ జాబ్ సో ఫార్. యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీం బాధ్యతలు తీసుకున్న తర్వాత టీంల పరిస్థితి మెరుగ్గా ఉంది అంటారా? చూడండి, ఇప్పుడు ఇద్దరు లేకపోవడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక బిగ్ బ్లోన్ అండి ఇండియన్ క్రికెట్ కు. ఎందుకంటే గతంలో కూడా జరిగింది, జరగలేదని కాదు, బట్ గతంలో ఎట్లా ఉండేదంటే ఒక్కొక్కరు 1 year గ్యాప్ లో వెళ్ళిపోవడం చూసాం. ఇప్పుడు ద్రావిడ్, లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ సేవాగ్ జస్ట్ 4 years గ్యాప్ లో, ఒక్కొక్కరు 2 years గ్యాప్ లో వెళ్ళిపోవడం చూసాం. బట్ ఇప్పుడు సడన్ గా ఇద్దరు మొన్నటి వరకు ఆడి ఒక సిరీస్ కు దూరం కావడంతో డెఫినెట్లీ బెటర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ 2 places మామూలు ప్లేసెస్ కాదు, కొంచెం ఫిల్ చేయడానికి కష్టం ఎవరికైనా. కానీ టాలెంట్ ఉంది, టాలెంట్ లేదని కాదు. ఇప్పుడు సాయి సుదర్శన్ లాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ క్రికెట్ లో కూడా మంచి ఫామ్ కనబరచ, అంటే మంచి అడ్జస్ట్ అయినట్లయితే ఇట్ విల్ బి గుడ్. ఈ మైట్ బి టేకెన్. అప్పుడు ఉన్నటువంటి ఫామ్ లో అతన్ని కూడా నేను అనుకుంటాను తీసుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ రాహుల్ అఫ్ కోర్స్ హ్యాస్ లుక్డ్ ఇన్ ఫెంటాస్టిక్ ఫామ్ అండి. రాహుల్ విషయం కూడా మనం చెప్పుకోవాలి, సెంచరీ కూడా సాధించాడు బ్యాటర్స్ లో, అండ్ అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు ఇండియన్ బ్యాటర్స్ లో ఎవరైతే ఏ టీమ్ లోనైతే ఆడుతున్నారో ఆ టీమ్స్ కి ఇప్పుడు ఛాన్స్ అయితే లేదు. వాళ్ళకు ముఖ్యంగా ఇంగ్లాండ్ టీమ్ లో ఉండే వాళ్ళకు, అంటే ఇంగ్లాండ్ సిరీస్ కు ఉండే వాళ్ళందరికీ కూడా నేను అనుకుంటాను చాలా బెనిఫిట్ అవుతుంది. రాహుల్ ఫామ్ లోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ ఇంగ్లాండ్ లో నేను అనుకుంటాను ఇంగ్లాండ్ కండిషన్స్ లో రాహుల్ యొక్క క్వాలిటీస్ చాలా చాలా ఉపయోగపడతాయి ఇండియాకు. అండ్ అతడు మంచి ఫామ్ లో ఉండడం అనేది నేను అనుకుంటాను ఇట్స్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ టీమ్. అండ్ ఇద్దరినైతే డెఫినెట్లీ మిస్ అవుతారండి. ఆ ప్లేసెస్ ను భర్తీ చేయడం అనేది అంత ఈజీ కాదు. బికాస్ ఒక ప్లేస్ ఏమో ఓపెనర్ గా అండ్ ఒక ప్లేస్ సెకండ్ డౌన్ గా అంటే నేను అనుకుంటాను విరాట్ కోహ్లీని పూర్తిగా మరిపించకపోయినా కానీ రాహుల్ కి అయితే ఆ ఎబిలిటీ ఉంది. రాహుల్ ఓపెనర్ గా కాకుండా సెకండ్ డౌన్ లో వచ్చినట్టయితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ హిమ్, యాక్చువల్లీ బెటర్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఆల్సో. బికాస్ ఆ పొజిషన్ అనేది సెకండ్ డౌన్ అనేది చాలా చాలా
క్రూషియల్ పొజిషన్ అంటాం. సో అక్కడ నేను అనుకుంటాను ఎక్కువ ఫిట్ అయ్యే వాళ్ళలో రాహుల్ అండ్ శ్రేయసర్ ఈ 2 players లోనే ఎవరైనా ఫిట్ అయ్యే ఒక ఛాన్స్ అయితే కనబడుతుంది. గుజరాత్ టీం చాలా బ్రహ్మాండంగా ఆడుతోంది. సో ఇంతకుముందు మీరు తొలి ప్లేస్ లో ఎవరు ఉండే అవకాశం ఉంది అని అంటే గుజరాత్ ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఎలా సాధ్యమవుతుంది అంటారు వాళ్ళకి ఇది? అంటే ఉండే ఛాన్స్ ఉంది, బట్ ఉండకపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. బికాస్ అంటే వాళ్ళకి 9 wins ఆల్రెడీ ఉన్నాయి కనుక ఫస్ట్ 12 లో ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ పంజాబ్ ఢిల్లీతో ఆడుతుంది, ఢిల్లీ ముంబైతో ఆడతారు. సో ఈ 3 teams లో ఒక గెలిచిన టీం కు ఛాన్స్ ఉంటుంది, ఓడిపోయిన టీం అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోతారు. సో గుజరాత్ కు మెయిన్ ఏంటంటే బౌలింగ్ కూడా అద్భుతంగా ఉందండి. వాళ్ళ బౌలింగ్ కూడా కన్సిస్టెన్సీ కనబర్చారు. ముఖ్యంగా అందరూ కూడా సాయి కిషోర్ చూడండి, ఇప్పుడు రషీద్ ఖాన్ మంచి బౌలింగ్ కనబడుతున్నాడు. అట్లాగే ప్రసిద్ధ్ కృష్ణ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఫర్ దెమ్. యాక్చువల్లీ వాళ్ళు ఆడించినటువంటి ప్రతి బౌలర్ కూడా సక్సెస్ సాధించడం చూస్తున్నాం. హర్షద్ ఖాన్ ఈస్ బిన్ గుడ్. అఫ్ కోర్స్ నిన్న రబడా అంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు కానీ, బట్ రబడా లాంటి బౌలర్స్ కూడా మన అందరికీ తెలుసు కీలకమైనటువంటి బౌలర్స్. వాళ్ళకు ఆల్రౌండ్ ప్రదర్శన, వాళ్ళకి ఎక్కువగా బ్యాటర్స్ ఎక్కువగా డిసప్పాయింట్ చేయలేదండి. అంటే బౌలర్స్ కు వాళ్ళు ఒక మంచి స్కోర్ ఉంచగలిగారు. ఇప్పుడు బౌలర్స్ వికెట్లు తీయాలి అంటే కూడా, వికెట్లు తీయకపోయినా డిఫెండ్ చేయాలి అంటే కూడా ఒక మంచి టోటల్ ఉంటే వాళ్ళు డిఫెండ్ చేయగలుగుతారు. సో గుజరాత్ ముఖ్యంగా బ్యాటర్స్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు టాప్ 3 బ్యాటర్స్ మీరు చూడండి, శుభ్మన్ గిల్ కానివ్వండి, షిలా, అదే రకంగా మీకు సాయి సుదర్శన్ అండ్ జోస్ బట్లర్, ఈ ముగ్గురు కలిసి నేను అనుకుంటాను దాదాపు 1700-1800 runs వరకు స్కోర్ చేసినట్టున్నారండి కంబైన్డ్ గా కలిసి. సో అక్కడ వాళ్ళకు ఆ ప్రెషర్ అనేది లేకుండా కనబడింది. మిడిల్ ఆర్డర్ పైన, లోవర్ ఆర్డర్ పైన ఎక్కడ కూడా ప్రెషర్ కనబడలేదు. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చాలా తక్కువ కనబడ్డాయి ఈ టోర్నమెంట్ లో. సో ద టాప్ 3 బ్యాటర్స్ యాక్చువల్లీ హ్యావ్ డన్ ఫెంటాస్టికలీ వెల్ ఫర్ దెమ్. అండ్ మీడియం పేసెస్ కూడా వాళ్ళకు ప్రతి సిచ్యువేషన్ లో కూడా దే గాట్ వికెట్స్ ఫర్ దెమ్ అండి. ఒక మంచి ఆల్రౌండ్ టీమ్ గా కనబడింది ముఖ్యంగా గుజరాత్. ఇవాళ పోటీ పడుతున్న 2 టీమ్స్ ఆట తీరు ఎలా ఉండింది? ఇవాళ ఏ విధంగా ఆడితే ఎవరికి గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి? లక్నో హ్యాస్ టు గో ఆల్ అవుట్ అండి, డౌటే లేదు అందులో. బికాస్ వాళ్ళకి ఇక తెలుసు వాళ్ళకు హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. అంటే వాళ్ళు పెద్ద స్కోర్ చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనీసం 200+ స్కోర్ కు ప్రయత్నించాలి. అండ్ దట్టు సన్ రైజర్స్ ను తక్కువ స్కోర్ కు ఆల్అౌట్ చేసే ప్రయత్నం. ఒకవేళ సన్ రైజర్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్లయితే సన్ రైజర్స్ ను 150-160 లోపు కట్టడి చేసి ఆ స్కోర్ ను వాళ్ళు జస్ట్ 14-15 overs లో చేంజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మైనస్ నుండి ప్లస్ కు వచ్చే ప్రయత్నం చేయాలి విన్ తో పాటు. సో ఫస్ట్ విన్ అండ్ దెన్ నెట్ రన్ రేట్. సో ఈ 2 కంబైన్డ్ గా వాళ్ళకి జరిగినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. దే హావ్ గాట్ ఎన్ ఎక్సైటింగ్ టీమ్ అండి. మార్ష్ కానివ్వండి, పూరన్ కానివ్వండి, ఆక్రమ్, వీళ్ళందరూ కూడా అద్భుతంగా. బట్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఫారిన్ బౌలర్ ను ఉపయోగించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి షమార్ జోసెఫ్ వాళ్ళకు అవైలబుల్ కాలేడు. అండ్ ఓవర్కే అని చెప్పి న్యూజిలాండ్ బౌలర్ వచ్చాడు, జాయిన్ అయినాడు. ఈరోజు ఆడతాడా లేదా మనకు తెలియదు కానీ, బట్ అతనైతే టీంలో ఉన్నాడు. అతను ఆడాలి అంటే మీరు మిల్లర్ ను పక్కకు పెట్టాలి, ఆ లేకుండా మార్క్రమ్ ను పక్కకు పెట్టాలి. ఒక లోకల్ బ్యాటింగ్ ను తీసుకోవాలి. లోకల్ బ్యాటింగ్ లో మీకు బదాని ఆల్రెడీ ఉన్నాడు, సమద్ ఆల్రెడీ ఉన్నాడు. సో ఒక బ్యాటర్ ని ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఒక ఫారిన్ బౌలర్ ను తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఈరోజు శార్దుల్ ఠాకూర్ కూడా ఆడే ఛాన్స్ కనబడుతుంది వాళ్ళకు. సో వాళ్ళ రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే ఫారిన్ బౌలర్ ని ఇప్పటి వరకు ఆడించలేదు. అండ్ ముగ్గురు కూడా టాప్ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఫస్ట్ లో ఎటువంటి బ్యాటింగ్ అయితే కనబరిచారో షీలా, మీకు ఆ ఫామ్ అంతా మూమెంటం కొనసాగలేదు. లాస్ట్ 4-5 మ్యాచెస్ లో పురన్ హెస్ బిన్ వెరీ డిసప్పాయింటింగ్ అండి. అదే పెద్ద ప్రాబ్లం. పురన్ లో కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఆడినప్పుడు అద్భుతంగా ఆడతాడు, ఆడినప్పుడు అసలు యాక్చువల్గా 0s 2-3 రన్స్ కూడా అవుట్ కావడం చూస్తుంటాం. మార్క్రమ్ కూడా నిజంగా చెప్పాలంటే T20 లాంటి ఫార్మాట్ కు అబ్సల్యూట్లీ ఫిట్ క్రికెటర్ కాదు అతను. అతనికి కొంచెం బౌలింగ్ చేసే అడ్వాంటేజ్ ఉంది, మంచి ఫీల్డర్ కనుక, మంచి ఓపెనర్ కనుక తీసుకుంటున్నారు కానీ, బట్ ది ఫార్మాట్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడంటే ఐ డోంట్ థింక్ సో అండి. ఈజ్ అ గుడ్ ప్లేయర్, డీసెంట్ ప్లేయర్ యాక్చువల్లీ. మీకు మిగతా సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ తో కంపేర్ చేసినట్లయితే అతడు సూట్ అయ్యే ప్లేయర్ కాదు. బట్ అఫ్ కోర్స్ ఈస్ డన్ వెల్ యాక్చువల్లీ. బట్ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే కనుక ఓన్లీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు కానీ, బట్ ఓవరాల్ గా కన్సిస్టెన్సీ అయితే లేదు. అండ్ రిషబ్ పంత్ టాప్ 4 బ్యాటర్స్ లో నేను అనుకుంటాను ఒక బ్యాటర్ ను వాళ్ళు ఫారిన్ బ్యాటర్ ను పక్కకు పెట్టి ఒక బోరాకి వచ్చినట్లయితే బ్యాటింగ్ కొంచెం చేయగలుగుతాడు, బౌలింగ్ అద్భుతంగా చేస్తాడు. వాళ్ళకు ఒక బౌలర్ కూడా కావాలి అసలు యాక్చువల్ గా, ఎందుకంటే బౌలింగ్ లో కూడా కొంచెం వాళ్ళకు వీక్నెసెస్ కనబడ్డాయి. మయాంక్ యాదవ్ ఇప్పుడు దూరంగా అయ్యే ఛాన్స్ ఉంది కనుక మయాంక్ యాదవ్ ప్లేస్ లోనే వచ్చాడు అసలు యాక్చువల్ గా. సో అతన్ని తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే షమార్ జోసెఫ్ రాలేదు మళ్ళీ తిరిగి. ఈస్ గోయింగ్ టు జాయిన్ ద వెస్ట్ ఇండీస్ టీమ్ నౌ. సో అక్కడ నేను అనుకుంటాను వాళ్ళు కొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి లక్నో ఈ రోజు. ఫైనల్ గా ఇది లాస్ట్ లో అడగాల్సింది, బట్ ఇప్పుడు కూడా మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. 2025 లో కప్ గెలిచేది ఎవరు? ఓ చాలా డిఫికల్ట్ టఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే ఆఫ్స్ కు చేరిన తర్వాత మనం క్వశ్చన్ అడిగితే బాగుంటుంది, బికాస్ ప్లే ఆఫ్స్ ఇంకా అద్భుతంగా కొనసాగుతుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం కొంచెం బిట్ ఆఫ్ లక్ ఒకవేళ ఫేవర్ చేసినట్లయితే
ఆర్సీబీ కెన్ లిఫ్ట్ ద కప్ అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది షీలా. ఎందుకంటే బికాస్ దే హావ్ డన్ రియలీ వెల్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంది. అండ్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటాను వాళ్ళకు కొంచెం కసి కూడా ఎక్కువగా పెరగవచ్చు. బికాస్ అతనికి కప్ అనేది ఒకటి లేదు. హీ హాస్ సీన్ ఎవ్రీథింగ్, హీ హాస్ డన్ ఫెంటాస్టికలీ వెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. అండ్ ఈ ఫ్రాంచైజ్ కప్ ఒకటి అతనికి లేకపోవడం అనేది నిజంగా చెప్పానంటే వెరీ అన్ఫార్చునేట్ అండి. అండ్ అందరు కూడా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటుంటాం కదా, అది ఒకవేళ కనబరిచినట్లయితే ఐ థింక్ ఆర్సీబీ కెన్ లిఫ్ట్ ద కప్ అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. షీలా, వీఆర్ గోయింగ్ టు సీ ఎ న్యూ ఛాంపియన్ దిస్ ఇయర్. రైట్ రైట్. ఇవాళ మ్యాచ్ కి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ IPL వార్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.